వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే కోడిగుడ్ల కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఈ కూర తయారీ విధానం చూద్దాం. ముందుగా గుడ్లు శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోండి. కొబ్బరి, నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, చెక్క, లవంగాలు, యాలకులు, ఎర్రగడ్డ తీసుకోవాలి. ఎర్రగడ్డపాయలు, కొబ్బరి వేయాలి. మిక్సీ జార్ తీసుకొని మిరియాలు వేయాలి. చెక్క, లవంగ, యాలకులు వేయాలి. నువ్వులు వేయాలి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు పచ్చగా మిక్సీ పట్టి ఇలా కాస్త వాటర్ వేసి ఎర్రగడ్డ వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను ఒక బౌల్లో వేయాలి. అదే మిక్సీ జార్ తీసుకొని టమోటా ముక్కలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి నూనె వేసి తిరువాతి గింజలు, కరివేపాకు, ముందుగా తయారు చేసిన పేస్ట్ వేసి పచ్చివాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేయాలి. టమోటా పేస్ట్ వేయాలి. మొత్తం మసాలాలన్నీ పచ్చివాసన పోయేట్టుగా బాగా వేగాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కల్లుప్పు వేసుకొని ఇలా కాస్త కలుపుకోవాలి. బాగా పచ్చివాసన పోయేట్టుగా వేగుతుంది చూడండి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత చూడండి కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ను బాగా ఉడికించుకోవాలి. ఈ వాటరు కూర ఇదో చూడండి. నేనైతే గుడ్లకు ఒలిచి పెట్టేశాను. ఇలా ఉడికినాక తిప్పుకోవాలి. ఒకసారి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే గుడ్లు వేసేయాలి. నేనైతే గుడ్లు వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది కూర. కలర్ రైస్, వైట్ రైస్ లేకైనా
చాలా బాగుంటుంది. చపాతీలకైనా బాగుంటుంది, సంగట్లకైనా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూర, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.